క్రైసిస్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని జాగ్రత్తగా ట్యాకిల్ చేయడంలో రేవంత్ సక్సెస్. ఒక ఉద్యమాల ఎమోషన్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే ఉద్యమాల ఎమోషన్తోనే కేసీఆర్ సర్కార్ని దించడంలో రేవంత్ సక్సెస్. అందుకని వేరే ఉద్యమాలు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నప్పుడు ముందు జాగ్రత్త చర్య తీసేసుకుంటాడు. అందులో భాగంగానే తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే, ఏదైతే మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోరారు, ఆల్రెడీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అప్పుడు ఆ బిల్లు తీసుకొచ్చింది, అమల్లోకి తీసుకొచ్చింది. తర్వాత కోర్టులు కొట్టేసినాయి, సుప్రీంకోర్టు ధర్మాసనమే కొట్టేసింది, రాజ్యాంగ ధర్మాసనమే కొట్టేసింది. దాన్ని రివిజన్లో అంటే వేరే కేసు సందర్భంగా అంతకంటే ఎక్కువ మంది రాజ్యాంగ సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం మొన్న తేల్చి చెప్తూ రాష్ట్రాలకి సంపూర్ణ అధికారం ఇచ్చేసింది వర్గీకరణకు సంబంధించి. ఆ వర్గీకరణలో మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా పేరు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా పేరు. ఇక్కడ ఇద్దరికి ఇది ఒక సమస్య కూర్చుంది. అయితే చంద్రబాబు ఏం చేశారు, ఇక్కడ మాదిగలకి రిజర్వేషన్కి సంబంధించి ఒక ఏకసభ్య కమిషన్ వేసి త్వరగా ఇచ్చే చర్యలు చేస్తున్నారు. తద్వారా ఇక్కడ ఓట్ల ఆస్పెక్ట్లో కాకుండా తను గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నాడు. అట్లాగే అక్కడ ఇవాళ ఉన్న వాస్తవానికి అనుగుణంగా రేవంత్ స్పందించేందుకు సిద్ధపడ్డారు. వాస్తవంగా బీజేపీతో మమేకమై తిరుగుతున్నటువంటి మందకృష్ణ మాదిగ మొన్న ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఈలోపు అకస్మాత్తుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టేసేసి అసెంబ్లీలో పెట్టేసేసి 3 కేటగిరీల కింద వర్గీకరించి నిర్ణయాలు తీసేసుకోవడం. ఆ తర్వాతన మళ్ళీ మందకృష్ణ మాదిగని పిలిచి కూర్చోబెట్టి ఏమైనా అభ్యంతరాలు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నివృత్తి స్వయంగా ముఖ్యమంత్రి చేయడంతో మందకృష్ణ మాదిగ ఫుల్ ఖుషి. తను బీజేపీ తరపున ఉన్న మోడీతో ఆప్యాయంగా ఉన్నటువంటిది, లేకపోతే బీజేపీ వాళ్ళకి సపోర్ట్గా చేసినటువంటి మందకృష్ణ మాదిగ ఇటు చాలా వ్యూహాత్మకంగా రేవంత్ని అప్రిషియేట్ చేశాడు. తద్వారా రేవంత్ తనకి క్రైసిస్ రాకుండా కంట్రోల్ చేసుకోవడంలో సక్సెస్.